ఇక ఏపీలో డిఎస్సి నియామకాల వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సిలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ ఈ అంశంపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తోంది. ఇందులో భాగంగా రేపు డిఎస్సి అభ్యర్థులతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. డిఎస్సి పరీక్షలు అలాగే నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ ఇప్పటికే ఈ అంశంపై పలు దఫాలుగా నిరసనలు చేపట్టింది. నేడు వైసీపీ యూత్ వింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించగా గతంలో విద్యాభవన్ ఎదురు జరిగిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డిఎస్సి వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న వైసీపీ దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరుతోంది. ఇక రేపటి జగన్ సమావేశంలో డిఎస్సి అంశంపై తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఓవరాల్గా ఈ ఇష్యూకి సంబంధించి మా కరెస్పాండెంట్ రమేష్ మరింత అదనపు సమాచారం అందిస్తారు. రమేష్, యాక్చువల్లీ జరుగుతోంది ఏంటి? డిఎస్సికి సంబంధించి చాలా వ్యతిరేకిస్తూ వస్తోంది. ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అంటోంది. ఇప్పుడు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? రమణ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పేరుతో 16,000కు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేసింది. అయితే ఈ భర్తీ వెనుక పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. ప్రధానంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కానీ, అదేవిధంగా టీచర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక పోరాటాన్ని అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అంటూ కూడా పేర్కొనడం జరిగింది. నిరుద్యోగులు లక్షలాది మందిని డిఎస్సి పేరుతో కూటమి ప్రభుత్వం మోసం చేసింది. ఈ డిఎస్సిలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఆధారాలతో సహా బయటపెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే సందర్భంలో ఈ అంశానికి సంబంధించి సిబిఐతో విచారణ జరిపించాలి. అంతేకాకుండా మంత్రి నారా లోకేష్ విద్యాశాఖకు చూస్తున్నారు కాబట్టి లోకేష్ కూడా రాజీనామా చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక తాజాగా ఈ పోరాటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత విస్తృతంగా చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా విద్యాభవన్ ముట్టడికి ప్రయత్నం చేశారు. విద్యాశాఖ కమిషనర్ తో కూడా మాట్లాడినటువంటి సందర్భం కూడా ఉంది. డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ అక్రమాల పైన విచారణకు ఆదేశించాలని కోరినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్టూడెంట్ వింగ్ ఆధ్వర్యంలో గతంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక ఆందోళన కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఆ కార్యక్రమంలో పార్టీకి సంబంధించిన నేతలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరోవైపు ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ ఆధ్వర్యంలో ఈ మెగా డిఎస్సి అంశానికి సంబంధించి, మెగా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పరిస్థితి. ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో కూడా ఈ పరిణామాల నేపథ్యంలో రేపు డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు సమావేశం కాబోతూ ఉన్నారో డిఎస్సిలో జరిగినటువంటి ఈ అక్రమాలకు సంబంధించి, అవకతవకలకు సంబంధించి తమకు న్యాయం చేసే వరకు పోరాటం చేయాలని ఈ డిఎస్సి అభ్యర్థులు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కోరబోతున్నట్టు తెలుస్తుంది. ఇదే సందర్భంలో ఈ డిఎస్సికి సంబంధించి, డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి రానున్నటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మరింతగా పోరాటం చేయబోతుందనే అంశానికి సంబంధించి కూడా అభ్యర్థులకు జగన్మోహన్ రెడ్డి అయితే ఒక భరోసా ఇచ్చే అవకాశం ఉన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక కీలక ప్రశ్నలు కూడా లేవనెత్తుతూ ఉంది. ఈ స్పోర్ట్స్ కోటాలో ఎవరైతే అసలు గ్రౌండ్ లోకే దిగకుండా స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఏవీ లేకుండా కూడా డిఎస్సిలో ఎలా ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో సంపాదించారు అనేది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తున్నటువంటి ప్రశ్నలు. ఈ దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో ఆ జీవోలను కూడా పూర్తిగా మార్చివేశారు. ఇప్పుడు ఈ మెగా డిఎస్సి కోసం ఆ జీవోలన్నింటినీ మార్చివేసి ఎవరికైతే ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఉద్యోగాలు వాళ్ళు అర్హులు కాకపోయినా వారిని అర్హులుగా చూపిస్తూ వారికి అనుకూలంగా జీవో ఇచ్చారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అంతేకాకుండా డిఎస్సిలో ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారో అది 1:1 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి పిలవాల్సి ఉంటుంది. కానీ అలా పిలవకుండా డైరెక్ట్ గా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే మెసేజ్లు పంపించారు. దీని మీద కూడా పెద్ద ఎత్తున అక్రమాలు ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాట. మరోవైపు ఈ అభ్యర్థుల సెలక్షన్ లిస్ట్ ఏదైతే ఉందో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ లిస్టులన్నింటినీ కూడా కలెక్టర్ ఆఫీసుల్లో ప్రదర్శించాల్సి ఉంటుంది. ఫలానా వాళ్ళు డిఎస్సికి సెలెక్ట్ అయ్యారని. కానీ అలాంటి ప్రాసెస్ కూడా కూటమి ప్రభుత్వం ఏది
పాటించలేదని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అంతేకాకుండా కొన్ని ఆడియోలు కూడా బయటికి వచ్చాయి. డిఎస్సి ఒక్కొక్క పోస్టుకు 15 లక్షల రూపాయలు ఇస్తే టీచర్ ఉద్యోగం వస్తుంది అంటూ కొంతమంది మాట్లాడినటువంటి మాటలకు సంబంధించినటువంటి ఆడియోలు కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా మెగా డిఎస్సిని ప్రకటించింది. ఆ తర్వాత ఉద్యోగాల భర్తీకి సంబంధించిన కార్యాచరణ కూడా చేపట్టింది. అయితే ఈ మధ్య కాలంలో ఈ మెగా డిఎస్సికి సంబంధించి జరిగినటువంటి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. అంతేకాకుండా లక్షలాది మంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చేసే దిశగా పోరాటాన్ని కూడా కొనసాగిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అందులో భాగంగానే ఇలా నిరసన కార్యక్రమాలను అయితే చేపట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు కూటమి ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఒక స్పష్టత ఇచ్చింది. డిఎస్సికి సంబంధించి ఎక్కడ ఎలాంటి అక్రమాలు జరగలేదని మంత్రి నారా లోకేష్ చెప్తూ ఉన్నారు. అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఇలా విద్యార్థులను యువతను తప్పుదోవ పట్టించే ఉద్దేశాల భాగంగానే ఈ డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తుందంటూ కూడా వాటిని అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఖండిస్తూ ఉన్నారు. అంతేకాకుండా లోకేష్ గతంలో ఒక కామెంట్ కూడా చేశారు. మీరు ఈ అంశానికి సంబంధించి ఏడుస్తూనే ఉండండి, మళ్ళీ మేము ఇంకో డిఎస్సి కూడా ప్రకటిస్తాము, ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ కూడా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా అయితే ఈ మెగా డిఎస్సికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని మరింత విస్తృతంగా కొనసాగించే ఆలోచనలో ఉంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రేపు డిఎస్సి అభ్యర్థులతో భేటీ తర్వాత రానున్నటువంటి రోజుల్లో ఈ అంశానికి సంబంధించి న్యాయ పోరాటానికి సంబంధించి కానీ లేదంటే ఇతర మార్గాల్లో పోరాటానికి సంబంధించి ఏ విధంగా ఫైట్ చేయాలనే అంశానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లయితే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటి వరకు మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీ నేతలు కావచ్చు, ఆ పార్టీ యూత్ వింగ్, విద్యార్థి వింగ్ ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ మెగా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల పైన పోరాటాలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా సిబిఐ విచారణకు ఆదేశించే వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుంది. మంత్రి లోకేష్ రాజీనామా చేసే వరకు కూడా తమ ఆందోళన కొనసాగుతున్నట్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. రమణ, ముఖ్యంగా ఆల్రెడీ మెగా డిఎస్సి అని చాలా ఆర్భాటమే చేసి వీళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ వేయడం జరిగింది. ఆ తర్వాత అఫ్కోర్స్ మీరు చెప్పినవన్నీ జరిగి ఉంటాయి. అయితే బయట నుంచి అంటే ఈ అభ్యర్థుల నుంచి కానీ అలాగే అసలు బయట ప్రజల నుంచి కానీ అభ్యర్థుల పేరెంట్స్ నుంచి కానీ ఈ రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే ఖచ్చితంగా జనం నమ్ముతున్నారా ఈ డిఎస్సిలో అవకతవకలు జరిగాయని? అంటే వైసీపీ చేస్తున్నటువంటి ఇప్పుడు ఇవాళ కూడా యూత్ వింగ్ ఏదో చేస్తుంది అంటున్నారు. సో వీళ్ళ వెంట చాలామంది వస్తున్నారా? ఎలా ఉంది సిచ్యువేషన్ క్షేత్రస్థాయిలో? అంటే మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 16,000కు పైగా పోస్టులతో డిఎస్సిని ప్రకటించింది. అంటే 2019-24 మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి సందర్భంలో ఒక డిఎస్సిని కూడా వేయలేదంటే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలకు ముందు 10,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పటికే నిర్ణయించింది. 10,000 పోస్టులను కూడా ఐడెంటిఫై చేసింది. అయితే ఆ తర్వాత ఎన్నికలు రావడంతో ప్రకటన వాయిదా పడింది. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 6,000 పోస్టులను కలుపుతూ మొత్తం 16,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు ఎగ్జామ్ నిర్వహించింది. ఎవరైతే ఇప్పుడు టీచర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారో వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఇటీవల కాలంలో ఈ టీచర్ ఉద్యోగాల్లో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏ విధంగా అక్రమాలు జరిగాయి, అదేవిధంగా స్పోర్ట్స్ కోటాకి సంబంధించి అసలు సర్టిఫికెట్ లేని వాళ్ళకి, అనుభవం లేని వాళ్ళకి కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వటం ఏంటి, అదేవిధంగా నవీన్ అనే ఒక వ్యక్తి అవుట్సోర్సింగ్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉన్నారు. డిఎస్సికి సంబంధించి పరీక్ష ఏదైతే ప్రశ్నపత్రం అప్లోడ్ చేస్తారో ఆ విభాగంలోనే పనిచేస్తూ ఉన్నారు. అతనికి కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కానీ ఆ తర్వాత అతనికి ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు. సో ఇలా అనేక అంశాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కటిగా బయటికి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వంతు ప్రయత్నాలు చేస్తూ ఉంది. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో తమ వాదనను ప్రజల వద్ద అయితే వినిపించే ప్రయత్నం చేస్తుంది. ప్రజలు దీనికి సంబంధించి ఎలా రెస్పాండ్ అవుతారు, అదేవిధంగా విద్యార్థులకు ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనేది పక్కన పెడితే నిజంగా అక్రమాలు జరిగాయి కాబట్టి ఈ అంశాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నాము. ప్రజలు కూడా ఖచ్చితంగా తమకు సహకరిస్తారు, తమతో కలిసి ఈ ఆందోళనలో పాల్గొంటారు. ఎవరైతే డిఎస్సి పరీక్ష రాసి ఎవరికైతే ఉద్యోగాలు రాలేదో వారందరూ కూడా ఖచ్చితంగా తమతో పాటు కలిసి వస్తారనే ఒక ఆశాభావంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. దీనికి సంబంధించి కొంత
గ్రౌండ్ లెవెల్ లో సానుకూలత వస్తుందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే ఈ అంశాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే దిశగా కార్యాచరణ చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. పై స్థాయిలో అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి పార్టీలోని కింది స్థాయి నేతల వరకు కూడా ప్రతి ఒక్కరూ ఈ మెగా డిఎస్సి అంశానికి సంబంధించి ఏదో రూపంలో ప్రజల వద్ద తమ వాళ్ళని వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేపు కొంతమంది డిఎస్సి అభ్యర్థులు కూడా జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వస్తున్నారంటే ఖచ్చితంగా తాము చేసినటువంటి పోరాటం కొంతవరకు ఫలించింది. ఇటు పరీక్ష రాసినటువంటి అభ్యర్థుల్లో కూడా నిజంగా అక్రమాలు జరిగే అవకాశం ఉందనే ఒక అభిప్రాయానికి వచ్చారు కాబట్టి వారు తమ అభిప్రాయాలను, తమ ఆందోళనను, తమకు జరిగినటువంటి అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర వినిపించేందుకు వారంతా కూడా జగన్ దగ్గరకు వస్తున్నారనే ఒక అభిప్రాయాన్ని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ అంశంలో ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుందనే ఆశాభావంలో అయితేనే వైసీపీ నేతలు ఉన్నారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ రమేష్.